అరే ఆకండి ఆకండి మామా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే ఈ మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అరే అయ్యారు, ఎట్టుంది మా ఎస్ఆర్ఎస్ తెప్ప మీ పంజాబ్ అబ్బా? ఏదో ఫస్ట్ మ్యాచ్ లో నేను లేదనేసి పిల్లల్ని భయపెట్టి మ్యాచ్ గెలిచేస్తారే, అదే సీన్ రిపీట్ చేసి ఈ మ్యాచ్ లను గెలిచేద్దాం అనుకున్నారా? ఇక్కడున్నది ఎవరనుకుంటున్నావు? సైలెన్సర్. అటు బ్యాటింగ్ లను ఇటు బౌలింగ్ లను వట్టిగానే మీ టీం ని సైలెంట్ చేపించి పడేసినాం. అది పయ్యా మా కాటేరమ్మ కొడుకులు తడాక అంటే. అరే ఇప్పుడు చూసారా పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 1 ఎవరున్నారో? కొడుకులాం, కాటేరమ్మ కొడుకులాం. పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 1. ఇదే ఫామ్ ని కంటిన్యూ చేస్తాం. పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 1 అన్న నెంబర్ 2 అన్న ఫిక్స్ అయిపోతాం. అరే ప్యాట్ బ్రో, ఈ మ్యాచ్ ఓడడానికి కారణం బ్యాటర్లో బౌలర్లో కాదు, ఫీల్డర్లు. ఆ కూపర్ కోహ్లీ గాడు బ్యాటింగ్ లో మంచిగా ఆడాడు గాని ఫీల్డింగ్ లో ఏకంగా 2 క్యాచ్ డ్రాప్ లో. లేకుంటే మీ ఇషాన్ గట్టిగా 20 రన్స్ కూడా కొట్టేవాడు కాదు. ఆ తర్వాత శశాంక్ మోస్ట్ డేంజరస్ అయినటువంటి క్లాస్ అంది క్యాచ్ వదిలాడు. లేకుంటే మీ క్లాస్ అను 9 రన్స్ కి గుడ్ బై చెప్పేవాడు. ఆ తర్వాత ప్రభసింబ్రాను కిషాన్ కైతే మళ్ళీ స్టంప్ అవుట్ మిస్ చేశాడు. లేకుంటే మీ కిషాన్ కి 55 రన్స్ ఎలా వచ్చేది? ఎటు చూసినా మా ఫీల్డర్లు చెత్త ఫీల్డింగ్ చేసి మ్యాచ్ సంకనాకి చేశారు. లేకుంటే మిమ్మల్ని 200 లోపు ఆల్ అవుట్ చేసే వాళ్ళము, వట్టిగానే మ్యాచ్ ని చేజ్ చేసే వాళ్ళము. అరే ఏం చేసేది గాడిది గుట్టు. లేకుంటే లాస్ట్ మ్యాచ్ లో మా బౌలర్ని 18 ఓవర్లకి 220 రన్స్ కొట్టి మా బౌలర్లకున్న ఇజత్ మొత్తం తీసి పడేస్తావా? అందుకే ఈ మ్యాచ్ లో వట్టిగానే కంబ్యాక్ ఇచ్చాం. మీ బ్యాటర్ని వట్టిగానే పిసుక్కుంటూ వచ్చాం. మ్యాచ్ ని వట్టిగానే గెలిపించాం. అరే చిచ్చా చహల్ కంబ్యాక్ ఇవ్వలేదు, చిచ్చా చహల్ కంబ్యాక్ ఇవ్వలేదు. ఇలాంటి మెయిన్ మ్యాచ్ లో వట్టిగానే కంబ్యాక్ ఇస్తే క్యాచ్ డ్రాప్ చేస్తారు. ఇలా ఆడితే కప్పు గెలవడం పక్కన పెట్టు, ప్లే ఆఫ్స్ లో అడుగు కూడా పెట్టాము. నీ ఎవ మ్యాచ్ లో 1-2 ఏకంగా 3 క్యాచ్ డ్రాప్ లు, 1 స్టంప్ అవుట్ మిస్. ఇలానే ఫీల్డింగ్ చేయడం మీకన్నా నేనే బెటరు. 1 క్యాచ్ డ్రాప్ చేసినా నెక్స్ట్ క్యాచ్ అన్న పట్టేస్తా ఉండేవాడిని. అరే వాటే బ్యాటింగ్ పవర్ ప్లేల నుండి డెత్ ఓవర్ వరకు నీ అవ్వ చింపారేశారు. అభిషేక్ పోతే హెడ్ పోతే కిషాన్ పోతే క్లాసన్ పోతే రెడ్డి ఉతికి ఆరేశారు. అరే మధ్యలో కాస్త క్యాచ్ డ్రాప్ లైనా మళ్ళీ వట్టిగానే కంబ్యాక్ ఇచ్చారు. 6 4 వట్టిగానే కుమ్మేశారు. అయినా మన బ్యాటర్లు ఏమైనా బ్యాటింగ్ చేశారా? అభిషేక్ అయితే 13 బాల్కి 35 రన్స్, 4 6లు 2 4లు, మొత్తం 270 స్ట్రైక్ రేటు. ఆ తర్వాత హెడ్ అయితే 19 బాల్స్ కి ఏకంగా 38 రన్స్, దాంట్లో 3 6లు 3 4లు, మొత్తం 200 స్ట్రైక్ రేటు. ఆ తర్వాత మన కిషాన్ అయితే 32 బాల్స్ కి 55 రన్స్. ఆ తర్వాత క్లాసన్ బాబాయ్ అయితే 43 బాల్స్ కి ఏకంగా 69 రన్స్. ఆ తర్వాత ఈ రెడ్డి జస్ట్ 13 బాల్స్ కి 29 రన్స్, మొత్తం 2 6లు 2 4లు, 220+ స్ట్రైక్ రేటు. నీ అవ్వ అంతేకాదు బౌలింగ్ లో 1 పుల్ల కూడా. అది భయ్యా ఈ రెడ్డి గాడి గోల్డెన్ లెగ్ అంటే. అరే కమ్మిన్స్ ఏమైనా బౌలింగా నువ్వు? అరే 4 ఓవర్లకి జస్ట్ 30 రన్స్ ఇచ్చి ఏకంగా 2 పుల్లలు. అది ఇలాంటి ఫ్లాట్ బ్యాటింగ్ పిచ్ లో నీ అవ్వ తక్కువ రన్స్ ఇచ్చి పుల్లలు పీకడం. వావ్ నీ ఎక్స్పీరియన్స్ కి టేక్ ఎ బో. అరే హెడ్ 2 పుల్లలే కాదు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఈ సైలెన్స్ అదే. అయినా లాస్ట్ మ్యాచ్ కేకేఆర్ తో ఓడిపోయేపాటికి ఇక ఎస్ఆర్హెచ్ అన్ని ఓటంలే అనుకున్నారు. ఇప్పుడైతే వట్టిగానే కంబ్యాక్ ఇచ్చాం. ఆ పంజాబ్ ని పిసికి పడేసినాం. ఇక మనమైతే అదే ఫామ్ ని కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ఆ గుజరాత్ లో వట్టిగానే పిసికి పడేద్దాం. అయినా మన కాటేరమ్మ కొడుకులు ఉన్న ఫామ్ కి ఏ టీం అయినా వట్టిగానే నలిపి పడేయడమే. క్యాప్ షేక్ అంటే ఆరెంజ్ క్యాప్ అంటే షేకే. నీ అవ్వ ఈ మ్యాచ్ లో వట్టిగానే 35 రన్స్ పిసికి పడేసిన ఆరెంజ్ క్యాప్ లో రీ ఎంట్రీ ఇచ్చా. ఇక అదే జోరు అదే హుషారు. ఈసారి ఆరెంజ్ క్యాప్ మాత్రం తగ్గేదే లేదు. అరే షేకు, ఆరెంజ్ క్యాప్ నీదో కిషాన్ దో రాహుల్ దో కాదు, ఈ కాటేరమ్మ పెద్ద కొడుకు క్లాస్ ఏంది. అయినా ఒక్కసారి ఆరెంజ్ క్యాప్ ఎవరితో చూసావా? నీ 475 రన్స్ ఎప్పుడో దాటేసి 494 రన్స్ లో ఉన్నా. ఇప్పుడైతే ఆరెంజ్ క్యాప్ నంబర్ 1 హోల్డర్ ఈ కాటేరమ్మ పెద్ద కొడుకు క్లాస్ అంది.
అరే ఎస్ఆర్హెచ్ ప్రతిసారి ఆరెంజ్ క్యాప్ రేస్ లోనే కాదు, ఈసారి పర్పుల్ క్యాప్ రేస్ లో కూడా ఉంది. నీ అవ్వ ఈ ఇషాన్ మలింగ అయితే ఏకంగా 16 వికెట్లు తీసి నెంబర్ 4 లో ఉన్నాడు. ఇంకా ఒకే ఒక్క వికెట్ తీసింటే నెంబర్ 1 లో కూడా వచ్చేవాడు. నెక్స్ట్ మ్యాచ్ లో వట్టిగానే 2, 3 తీస్తా పర్పుల్ క్యాప్ నెంబర్ 1 హోల్డర్ అవుతా. మలింగ ఏషియన్ మలింగ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. అయినా ఈ మ్యాచ్ లో మన బ్యాటర్లు ఎలా కలిసి కట్టుగా ఆడిండ్రో, మన బౌలర్లు కూడా అలానే దుమ్ము లేపిండ్రు. అటు కమ్మిన్స్ చూసినా, ఇటు ఏషియన్ మలింగా చూసినా, అటు సకీబ్ చూసినా, ఇటు నితీష్ కుమార్ రెడ్డి చూసినా, అలాగే శివాంగ్ చూసినా, హర్ష దూబే చూసినా, నీ అవ్వ సూపర్ బౌలింగ్ చేసిండ్రు. మ్యాచ్ ని వట్టిగానే గెలిపించిండ్రు. అరే మీరైతే అదే ఫామ్ ని కంటిన్యూ చేయండి, వట్టిగానే మ్యాచ్లు గెలిపించండి.